చిన్నవారికి నమస్కరించవచ్చా? తల్లి చెల్లెలు పిన్ని, మేనమామ భార్య, భార్య తల్లి అత్త, తండ్రి చెల్లెలు మేనత్త, గురుపత్ని వీరందరూ మనకంటే చిన్న వయసులో వారైనా పాదాభివందనం చేయాలి. బ్రాహ్మణః దశవర్షతు పురోహితుడు వేద మనకంటే 10 పండితుడైన సంవత్సరాలు బ్రాహ్మణుడు చిన్నవాడైనా నమస్కరించాలి. వైద్యుడు మనకంటే ఎంత చిన్నవాడైనా సరే నమస్కరించాలి. అధికారికి కూడా చిన్నవాడైనా నమస్కరించాలి. వేద మంత్రాలను బోధించేవారు చిన్నవారైనా గురు సమానులు కాబట్టి నమస్కరించాలి. మన బిడ్డలకు విద్యను బోధించేవారు చిన్నవారైనా స్త్రీలైనా కుల పట్టింపు లేకుండా నమస్కరించాలి. వయోవృద్ధుడైన వాడు శూద్రుడైనా గౌరవించాలి. ఆపదలో ఆదుకున్న వారికి, ఆకలికి అన్నం పెట్టిన వారికి, గ్రంథాలను దానం చేసిన వారికి, ఔషధం ఇచ్చిన వారికి, ఆశ్రయం కల్పించిన వారికి వయసు చూడకుండా, కులం ఆలోచించకుండా నమస్కరించాలి. సర్వసంగ పరిత్యాగులు చిన్నవారైనా అభివందనం చేయాలి. ఒక చేతితో నమస్కారం చేయకూడదు. ఒక చెయ్యి ఎత్తి నమస్కారం చేయడం ముస్లిం సాంప్రదాయం. 2 చేతుల్ని జోడించి నమస్కరించటం హిందూ సాంప్రదాయం. కుడి అరచేతిని తలపైన పెట్టి సెల్యూట్ చేయటం పాశ్చాత్య దేశపు సాంప్రదాయం.